నాకైతే 100% అయితే తెలుసు ఫ్రెండ్స్. చాలా అంటే చాలామంది అయితే బాధపడుతున్నారు. టెన్షన్‌లో అయితే ఉన్నారనమాట. మెయిన్‌గా చూసుకున్నట్లయితే ఏపీ ఈసెట్ 2026 సంబంధించి చాలామందికైతే మంచి అనుకున్న కాలేజ్ అయితే రాలేదు. మంచి కాలేజ్ రాలేదని అయితే బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే అసలు ఫేజ్ 2 అనేది ఉంటుందా? ఉండదా? అన్న ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. మనకు 98% చూసుకున్నట్లయితే ఫేజ్ 2 అనేది ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకు చెప్తున్నాను అంటే మనకు లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నట్లయితే దాదాపు ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యంగా దాదాపు 30,000 నుంచి 40,000 సీట్లు అనేటివైతే మిగలడం అయితే జరిగిందనమాట. ఈ ఇయర్ కూడా మొత్తం మనకు ఫస్ట్ ఫేజ్ అనేది రీసెంట్‌గా చూసుకున్నట్లయితే మనకు సెలెక్టెడ్ లిస్ట్ అనేది అంటే ఫేజ్ 1 లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్స్ అనేవి రావడం అయితే జరిగింది. వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే క్యాలిక్యులేషన్ అనేది మనకు అఫీషియల్‌గా ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం కూడా మనకు 37,000 నుంచి 38,000 సీట్లు అనేటివి మిగలడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ సీట్లతో పాటు ఫేజ్ 1లో ఎవరైతే సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది సబ్మిట్ చేయకుండా ఉంటారో ఆ సీట్లన్నీ కూడా మళ్ళీ మనకు క్యారీ ఫార్వర్డ్ అనేటివి అవుతాయి. ఈ క్యారీ ఫార్వర్డ్ మెథడ్ ఏంటంటే మిగిలిన సీట్లన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫేజ్‌కి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. మొత్తం దాదాపు 10,000 అన్నా కానీ మినిమమ్ అయితే మిగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మనకు 47,000 నుంచి 50,000 సీట్లు అనేటివి మిగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మనకు ఫేజ్ 2 అనేది అయితే ఉంటుంది. టెన్షన్ పడకండి. కాకపోతే ఫేజ్ 2లో ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కావాలంటే వెబ్ ఆప్షన్స్ అని కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.